ఆయన ఎవరో కాదు, ఆల్రెడీ ఐడెంటిటీ ఉంటుంది. సపోర్ట్ కొట్టండి సార్. థ్యాంక్ యూ అండి. సూర్యారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. వెల్కమ్ మనీశ్రీ విష్ణు కుమార్ రాజు గారికి వెల్కమ్. 3 స్టార్ వాటర్ క్లబ్ నుంచి వెల్కమ్. లెండివనం పార్కింగ్ సౌకర్యం, వధూవరులకు ప్రత్యేక ఏసీ గది, పిల్లలను పెద్దలను ఆహ్లాదపరిచే గార్డెన్. విష్ణు కుమార్ రాజు గారు చేతికి ఎందుకు లేనటువంటి మనిషి ప్రకటించుకొని ఉన్నారు. ఆయన ఎవరో కాదండి, ఇందిరా డోనర్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్, వాకర్స్ వెల్ఫేర్ ఫౌండేషన్, శ్రీ కమలపేట గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి. ఆయనకి కుమార్ గారు ఒకేతో ఆహ్వాన పడవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు కావడం వల్ల ఆయన రాలేని టైం అయితే సరే మనకి అన్ని విధాల ఆదుకొని మన క్లబ్ గురించి ఈరోజు ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్న ఒక కళని నెరవేర్చారండి ఆయన. అలాగే మన కార్పొరేటర్ గారు అవనండి, చాలా ఈశ్వర గారు అండి, పుట్ట గారు అవనండి, మన అజయ్ గారు అవనండి, అందరి సహకారంతో మన విష్ణు కుమార్ రాజు గారు దాన్ని మాకు అవకాశం ఇచ్చి ఒక నీడనిచ్చి ఆ నీడలో మనల్ని ఉండమని చెప్పి నేనున్నాను మీకు ఎందుకు అనేసి గర్వంగా మీరు ఉండండి, మీకేం పర్వాలేదు, మీరు డెవలప్ చేసుకోండి, మీ క్లబ్కి నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేను చేస్తాననేందుకు మనకి 21 సంవత్సరాలకి మనకి ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తాను. సభకు నమస్కారం అండి. ఆహ్వానం అందించి మన క్రిస్టియన్ వర్గంలో 21వ వార్షిక సభకు వచ్చేసిన అతిథులు మహారాజులకు హృదయపూర్వక నమస్కారాలు అండి. నినాదంతో వాకర్ ఇంటర్నేషనల్ తమ ఊపిరి పోసిన మన స్వర్గీయ శంకర అరవదాస్ గారికి నమస్కారాలండి. ఈనాటి మన ముఖ్య అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంద్ర డోనర్ వాకర్ కమలవేడి గారు, అలాగే మన ఇంటర్నేషనల్ అధ్యక్షులు పద్మావతి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ ద్వారకానందం గారికి, వేదికను అలంకరించిన అందరికీ అతిథులకి అందరికీ స్వాగతం అండి. మన ఈస్టార్ క్లబ్ ఉన్నత స్థానంలో నిలబెట్టిన మా క్లబ్ సభ్యులు, పాస్ట్ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సహకారాలు కోరుకుంటూ వాకర్ ఇంటర్నేషనల్లో ఈ స్థాయిలో మేము ఉన్నందుకు 40 సంవత్సరాలే ఈ స్థాయిలో అడుగు పెట్టుతున్న సందర్భంగా అండి. అందరూ ఈ ఇంటికాడ బర్త్డే చేసుకుంటే సరదా ఉండదనేసి 60 సంవత్సరాలు దాటిపోయి కదండి, పెద్దగా పట్టింపు చేసుకోరు. కాబట్టి నాకు 60 దాటిపోయింది, 64 సంవత్సరాలు పెద్దగా పట్టింపు చేసుకొని ట్రబ్బులకు వస్తారండి. అందరూ బర్త్డే చేసుకొని చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారండి. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడు మనం మెడికల్ క్యాంపులు 10 క్యాంపులు పెట్టామండి. మంత్లీ ఒక క్యాంప్ అండి. ఈ మంత్లీ క్యాంపు ప్రతిదీ కూడా కార్పొరేషన్ పరిధిలో అన్నీ చేస్తామండి. కేర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కలిపి ఇవన్నీ చేస్తామండి. అలాగే ప్రతి సంవత్సరం మేము మా క్లబ్ ప్రెసిడెంట్ ఉన్నవాళ్ళు అంటే లేట్ అయిపోయింది అనుకోండి, మా క్లబ్లో ఉన్నవాళ్ళు 640 మంది మెంబర్స్ అండి. ఇప్పుడు ఈ సంవత్సరం 555 మంది జాయిన్ అయ్యారండి. ఈ సంవత్సరం 51 మంది జాయిన్ అయ్యారు. అలాగే ఈ సంవత్సరం సీఎం కోటలు. నమస్కారం.
ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన 3 స్టార్ వాకర్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా నా చెయ్యి బాగలేదు, స్లిప్ అయ్యి ఈ బరువు చేతి మీద అన్ని వలన ఈ ఫ్రాక్చర్ కారణం ఏంటంటే, సో వాకింగ్ చేయకపోతే మీకు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, హెవీ వెయిట్, సో దాని వలన రకరకాల ఇబ్బందులు. సో కనీసం నేనన్నా పాటించట్లేదు, మీరందరూ పాటిస్తున్నారు, మీకు అభినందనలు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఏదైనా చాలా సంతోషం. ప్రెసిడెంట్ గారైన ఉమా మహేశ్వరరావు గారికి, ముఖ్య అతిథి ఇక్కడ కమల్ బేడి గారు 80 సంవత్సరాల వయసు అయినప్పటికీ కూడా 50 సంవత్సరాల వయసుగా కనపడే వ్యక్తి. చాలా చాలా సంతోషం ఆయనకి రావడము. ఆయన ఆశీస్సులు ఈ 3 స్టార్ వాకర్ క్లబ్పై ప్రత్యేకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే కార్పొరేటర్ గారు వాణి గారు కూడా, వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు. అట్లాగే వేదిక మీద ఉన్న ఎవరు మాట్లాడతారు సార్, నేను మాట్లాడితే ఆ జబ్బు ఏంటంటే కొంతమందికి దురద రాకపోయినా తలగొక్కుండా ఉంటారు, కొంతమంది దగ్గు రాకపోయినా దగ్గుతూ ఉంటారు. నాకేంటంటే పక్క వాళ్ళు కానీ లేకపోతే ఎదుటి వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడితే నాకు నోటంటే మాటలు రావు. అది నా జబ్బు, మీ తప్పు కాదు. కాబట్టి అన్నిదా భావించవద్దు, నాకున్న వీక్నెస్ అది. కాబట్టి అందుకని డయాస్ మీద ఉన్న వారికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ముందే మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆ ఐక్యతని కూడా మీరు ఫర్దర్గా కంటిన్యూ చేయండి. తప్పనిసరిగా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. మీకు నేను ఇదివరకు ప్రామిస్ చేశాను, అక్కడ ఏదైనా ఒక ఏరియా ఏర్పాటు చేసి ఉండాలని. తర్వాత మీ వాళ్ళే ఆ కంటైనర్ ఏదో పెడతామన్నారు, పెట్టుకున్నారు, సంతోషం. ఇది కాకుండా టాయిలెట్స్, లేడీస్కి జెంట్స్కి సెపరేట్గా టాయిలెట్స్ తోటి పెట్టాలనేది నా యొక్క అభిప్రాయం. అది నేను లాస్ట్ టైం ప్రవీణ్ కుమార్ గారు ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు వారికి కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మేమే ఏపీ ఐఏఎస్ ద్వారానే చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేయలేదు. మళ్ళీ ఈ పెద్దలు మీ ప్రెసిడెంట్ గారికి ఇక్కడ కావాల్సినవన్నీ ఇంకొకసారి లెటర్ రూపంలో నాకు ఇదివరకు ఇచ్చారు, బట్ ఇంకొకసారి ఇస్తే మళ్ళీ నేను తప్పనిసరిగా ఫాలోఅప్ చేసి మీకు అతి తొందరలో కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా మా ఏరియాలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నేనేదో బయట ఇదివరకు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఏదో ఒక వెళ్ళటము, వాటితో మాట్లాడటము జనరల్గా జరుగుతుంటుంది వాకర్స్ దీనికి. కానీ మీ దాంట్లో అన్ని టైమింగ్స్ ప్రకారం సిస్టమేటిక్గా ఉండటం అనేది చాలా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. మార్నింగ్ కరెక్ట్గా 1 అవర్ సుమారు 30 ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తూ ఉంటారు, మహిళలు ఉంటారు. చాలా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. నేను మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా మీ దాంట్లో జాయిన్ అయ్యి ఉదయం వచ్చి వాకింగ్ చేద్దామని అనిపించే పరిస్థితి. కానీ రాజకీయాల్లో మీకు తెలియదు లేదు. నేను నా రోల్ ఏంటో కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి లీడర్ ఆఫ్ ద పార్టీ. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి లీడర్ ఆఫ్ ద పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి వారు లీడర్ ఆఫ్ ద పార్టీ. అట్లాగే భారతీయ జనతా పార్టీకి మీ ఎమ్మెల్యే అయినా నేను విష్ణు కుమార్ రాజు భారతీయ జనతా పార్టీకి లీడర్ ఆఫ్ ద పార్టీ. సో మొత్తం ఈ రాష్ట్రంలో 4 ఉంటారు ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అసెంబ్లీలో. ఈ 4కి కూడా జనరల్గా నార్మల్ ఎమ్మెల్యేస్ గంట మా పూలు ఏం అవసరం లేదు, పసుపు వచ్చాడు. పువ్వులు మనుషుల పైన జరగవలసిన అవసరం లేదు. పువ్వులు దేవుణ్ణి పూజించడానికి, కింద వేసి దానిపైన నడిపించడానికి ఇక్కడ ఉన్నవాళ్ళు రాజకీయ నేతలు లేదు. సమాజంలో ఇండివిజువల్గా ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఇష్యూ కాదు. నేను 10 లక్షలు ఇవ్వచ్చు, 50 లక్షలు డొనేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్స్లో రకరకాల ఖర్చులు అవ్వచ్చు, అవన్నీ డిఫరెన్స్. బట్ ఇది ఇక్కడ ఏంటంటే మీరు నిస్వార్థంగా చేస్తున్నారు. ఎలక్షన్స్లో ఖర్చు పెట్టి ఖర్చులన్నీ కూడా స్వార్థంతో చేస్తున్నారు.
చూడటము, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. మిమ్మల్ని నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాగే మీరు విశాఖపట్నం, ఇప్పుడే కమల్ బేబీ గారు చెప్పారు, విశాఖపట్నంలో అత్యున్నతమైన వాకర్స్ క్లబ్లో ఒక 5 క్లబ్లు కానీ 3 క్లబ్లు కానీ ఉంటే మీకు 2వ ప్లేస్ 3వ ప్లేస్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో అయితే అప్రిషియేట్. తప్పనిసరిగా మీ యొక్క రెగ్యులర్ ఎక్సర్సైజ్ తప్పనిసరిగా మీరు పాటించవలసిన అవసరం ఉంది. దానివల్ల మనకు ఆరోగ్యం, ముందుగా ఆరోగ్యం ఒకటే కాకుండా మంచి మనకి ఇంట్లో సమస్యలు ఉన్నా లేకపోతే ఆఫీసులో సమస్యలు ఉన్నా కనీసం చెప్పుకోవడానికి మనకు ఒక 10 మందో 50 మందో మన మిత్రులు ఉన్నారు అనే ఒక సద్భావన మనలో కలిగిన వలన మనకి మోరల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి వాకర్స్ని తప్పనిసరిగా ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి పైన ఉంది. డెఫినెట్గా మా యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మరి ఒక్కసారి ఈ 3 స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు వారికి, అట్లాగే ట్రెజరర్ గారికి, అట్లాగే ఇంకా దీంట్లో సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇంకా 3 కార్యక్రమాలకు వెళ్ళాలి. ఇక్కడ మధువాడ. థ్యాంక్ యూ అజయ్ బాబు గారు, థ్యాంక్ యూ. దంపతులు చేతున్నారు. కమల్ బేడి గారి చేతుల మీదుగా కమల్ గారి గారు ఇచ్చేటువంటి గిఫ్ట్ అజయ్ బాబు గారికి అమలు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి గవర్నర్ ఆయన ఒకరు. రెండోది రాష్ట్రపతి అవార్డు గ్రహీత అండి, అది మా అదృష్టం. 3 స్టార్ వాకర్స్ క్లబ్కి ఆయనకి రాష్ట్రపతి అవార్డు గ్రహీతకి నేను పాదాభివందనం చేస్తున్నాను. సెంట్రల్ స్కూల్ ఆ గ్రౌండ్లోనే ఇలాగా దీనికి నామకరణం చేద్దామంటే ఈస్టర్ 3 గంటలు ఉంటాయి కదా, ఇది 3 స్టార్ పెడదాం నేను చెప్తే మన మిత్రులందరూ కూడా ఓకే సార్ బాగా పేరు బాగుంటున్నాను. ఆనాటి నుంచి కూడా ఈనాటి కూడా అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం, అందరూ బాగా చేస్తున్నారు. కాకపోతే లీడర్స్ మారుతుంటే ప్రతిసారి కూడా ఇది కేవలము హెల్త్ క్లబ్బే. హెల్త్ ఈజ్ వెల్త్, వాక్ యూ వెల్త్ వెల్. అంచేత ఈ ఇంటర్ డిపార్ట్మెంట్ మిత్రులు 600 మంది సభ్యులు చాలా కంగ్రాట్స్ అండి. ముందు శుభాకాంక్షలు మన 3 స్టార్ వాకర్స్. ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం కూడా చేతులు ప్రతి వారికి పేరు పేరు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇది కేవలం ఎంత కావాలి, దీనికల్లా ఎలా రాజకీయ రంగు పొరమకూడదు. ఇప్పుడు నేను గుర్తు చెప్తున్నాను. ఇక్కడి నుంచి తర్వాత నాకు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయిపోయింది. సింహాచలం ఇల్లు కట్టుకున్నాను. అక్కడ శ్రీ వరహాలక్ష్మి నర్సు వాకర్స్ క్లబ్ పెట్టాను. అలాగే వరహాలక్ష్మి లేడీస్ క్లబ్ పెట్టాను. ఇక్కడ కూడా 3 స్టార్ వనిత వాకర్స్ క్లబ్ పెట్టాం. ఆ తర్వాత లక్ష్మీ జాయిన్ అయిన తర్వాత ఆవిడ కూడా గవర్నర్ ఆశీర్వది నెక్స్ట్ కూడా అది ఎంపీ కంటెస్ట్ చేస్తూ ఉంటున్నారు కదా. ఇదేమో అందరూ కూడా ఈ 15 నిమిషాలు చేసి 15 నిమిషాలు చక్కగా ఎక్సర్సైజ్ చేయండి. లైఫ్లో ఏ ట్యాబ్లెట్ వాడక్కర్లేదు. అంచేత మీ అందరూ రెగ్యులర్గా ఓకే మన స్ట్రెంగ్త్ మీద ఒకసారి మెసేజ్ పెట్టే రిక్రూట్మెంట్స్ చాలా తక్కువ. అది ఎస్వైలో మార్నింగ్ 80, 90, 100 వరకు వెళ్ళిపోతుంది అటెండెన్స్. ఎందుకంటే మన హెల్త్ కోసమే, ఎవరి కోసం రావట్లేదు, ఎవరి హెల్త్ కోసం వస్తున్నాం. అంచేత లీడర్ కూడా దీని మీద దృష్టి పెట్టి మనకి మెంబర్షిప్ ఎక్కువ పెంచాలి మన క్లబ్లో, అందరూ హెల్తీగా ఉద్దేశంతోనే మీ అందరూ దయచేసి అక్టోబర్ 2వ తారీఖు 40 సంవత్సరాలు మనం వెలుగుపెట్టాం. వాకర్స్ అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండాలా, మీరు హెల్తీగా ఉండాలని ఉద్దేశంతో నేను వాకర్స్ పెట్టాను. ఈ రోజుకి ప్రపంచంలో 2,250,000 మంది సభ్యులతో 16 మంది క్లబ్లతో
మా వాకర్స్ ఉన్నాము. అదృష్టం ఏమిటంటే ఈ వాకర్స్ క్లబ్ వైజాగ్లోనే పుట్టింది. ఈ నిధి అంతా వైజాగ్లో ఉంటుంది. ఈరోజు మాదిరి ఎంత డబ్బు వాకర్స్ కోసం ఉంది. ఎందుకంటే ఇక్కడే సంస్థ పెట్టడం ప్రభుత్వంకి కానీ మనం దేశానికి కానీ చాలా మంచిది. మన రోటరీ, లయన్స్, వైజాగ్ ఎన్ని క్లబ్స్ చూస్తాం కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న క్లబ్స్ అన్ని కూడా బయట డబ్బులు వెళ్ళిపోతుంది. కానీ మన వైజాగ్లో ఉన్న క్లబ్స్కి వైజాగ్ డబ్బు ఇది కంప్లీట్ ఇక్కడే వాడతాము. ముందుకు మనకు ఏంటంటే ఈరోజు మీ అభిమానం వల్ల ఇక్కడ వాకర్ ఆఫీస్ పెట్టాము. మా పనిసి ఇంకా ముందుకు వెళ్ళాలని మన ఎంపీ భరత్ గారు కలిసాను. దీనికి నేనే చైర్మన్గా ఇక్కడ వాకర్స్ భవన్ కట్టాలని పెద్ద జనం కాకపోతే ఏదో పాత పట్టుకొని ఏ స్కూల్ ఏదో గవర్నమెంట్ ప్రభుత్వం చేతిలో ఉన్నది ఏదో ఒకటి మాకు వస్తే దాంట్లోనే మా అది అంతా మెయింటైన్ చేసేసి ఒక ఆరోగ్య సెంటర్, ఒక వాకర్ భవన్ కట్టాలని నిధి మా దగ్గర ఉంది. మాకు ఉద్దేశం ఏమిటంటే వైజాగ్ ప్రజలు తర్వాత దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా, శుభ్రంగా ఉండాలా అనే ఉద్దేశం ఉంటుంది. ఈరోజు ఈ వాకర్స్ పట్టడం వైజాగ్ మీరు అందరూ అభిమానం నుంచే నేను ప్రభుత్వం కూడా నేను మనం చేసి సీఎం వరకు కూడా నేను చెప్తున్నాను సార్, మాకు హెల్ప్ చేయండి. ఇక్కడ మీకు వైజాగ్లో మీ దృష్టిలో ఏదో మాకు పవిత్రాన్ని గార్డెన్స్ కానీ ఏదో స్కూల్ కానీ ఏదో ఒకటి ఉంటే మాకు ఇవ్వండి. మా నిధి పెట్టుకొని అక్కడ వాకర్ ఆరోగ్య సెంటర్ పెట్టుకొని మా అందరికి కూడా ఉపయోగపడతాము. అందులో మొత్తం మన సీనియర్ సిటిజన్స్ కూడా అవసరం. మన బాగా వృద్ధులు అంటే బాగా వృద్ధ దంపతులు కూడా బాగా అవసరం ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు 60 దాటిపోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మీ అభిమానం వచ్చేసి మాకు ఈ జాగా చూపెడితే తప్పకుండా మా వాళ్ళ కోసం వచ్చి సెంటర్ పెడతాం. దాంట్లో రకరకాల వాళ్ళు మా సెంటర్ పెడతాం. దాంట్లో ఏమిటంటే ఈ ఆరోగ్యం కోసం ఎన్ని రకాల టెస్టింగ్లో ల్యాబ్లో కూడా ప్రతి మంది మాకు సిద్ధంగా ఉన్నాం. అదే తెలిసి మీరు అందరూ కూడా మాకు హెల్ప్ చేస్తే చాలు. తర్వాత ఈరోజు వాకర్స్ క్లబ్ 3 స్టార్ 21వ సంవత్సరం నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. విష్ణుప్రసాద్ రాజు గారు కూడా వచ్చేసి ఎమ్మెల్యే గారు విష్ణుప్రసాద్ రాజు గారు వచ్చేసి ఈ ఎమ్మెల్యే గారు వచ్చేసి ఈ సభకి మంచి ఉపదేశం ఇచ్చి వెళ్ళారు కాపాడం. అందరికీ ఆయన కూడా నేను నమస్కరిస్తే మీలాంటి వాళ్ళు పెద్ద మనసులో ఇటువంటి క్లబ్స్కి ప్రోత్సాహం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ కూడా మా మీద దృష్టి పెట్టుకొని వాకర్స్ మీద మంచి దృష్టి పెట్టుకొని మీరు ఇంకా కూడా మాకు ముందుకు నడిపిస్తారని మాకు సెలవు. నేటికి 21 సంవత్సరం అయింది. మా సొంత అలవర్ దాస్ గారు క్లబ్ స్థాపించి 40 సంవత్సరాలు జరిగింది. ఈరోజు 40 సంవత్సరాల సందర్భంగా మా క్లబ్ 21 సంవత్సరం సందర్భంగా మాకు ముఖ్య అతిథిగా వచ్చిన కమలబేడి గారికి, అలాగే విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే గారికి, మా తోటి కార్పొరేటర్ గారికి, నా తోటి మాజీ ప్రెసిడెంట్లకి అందరికీ క్లబ్బులు నుంచి ఒక క్లబ్ నుంచి 10 క్లబ్బుల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు మా 3 స్టార్ క్లబ్లో ఈ సంవత్సరం అంతా జరిగిన కార్యక్రమం అంతా చక్కగా జయప్రదం చేసి చక్కగా కార్యక్రమాలన్నీ నడిపించాము. మేము మా కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తూ మేము ఈరోజు మాకు మంచి డోనర్గా కమలబేడి గారు మాకు ముఖ్య అతిథిగా రావడం, మాకు అనుకున్న కార్యక్రమాలన్నింటికీ నేనున్నాను మీకేం పర్లేదు అని చెప్పడం, మా క్లబ్ కూడా ఒక చిరుకాలకు కూడా ఇవ్వడం జరిగినది. అలాగే త్వరలో ఆయన మా క్లబ్కి వచ్చి అడుగు పెట్టవలసిందిగా మేము మా క్లబ్ తరఫు నుంచి తెలియపరుస్తున్నాం. ఈ 3 స్టార్ క్లబ్ యానివర్సరీకి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు మేము క్లబ్బు జాగా సంపాదించింది, క్లబ్ పెట్టింది మా సత్యనగర్ 2లో సూర్యనగర్ 2లోని జరిగింది. అల్లబోయిన వెంకటరామన్ గారు నేను ఆల్రెడీ నేను ఇచ్చిన స్పీచ్లో కూడా ఆలబోయిన వెంకటరామన్ గారే చేశారు అని చెప్పడం కూడా జరిగింది. ప్రత్యేకించి ఆయన పేరే ఎత్తాను. ఎందుకు తెలుసండి, జాగా చూపించింది ఆయనండి. ఫైనల్స్గా అందరూ పెట్టుబడి పెడతారు కదండి, అలాంటి వ్యక్తి ఈరోజు సొంత బ్రదర్గా చేసి ఆయన ఇంత అవకాశం ఇచ్చినందుకు మా క్లబ్ తరఫు నుంచి మా డోనర్ గారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ.